మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న క్రమంలో ఈ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 9700 కమర్షియల్ ఎయిర్లైన్స్ ఆకాశంలో ఎగురుతూ ఉండొచ్చు. అందులో దాదాపుగా 12 లక్షల మంది ప్రజలు ఈ ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలకి ప్రయాణిస్తూ ఉండొచ్చు. అంటే ఈ జనాభా ఎస్టోనియా దేశపు జనాభా కంటే ఎక్కువే. ఇప్పుడు నేను చెప్పింది కూడా యావరేజ్ అమౌంట్. కొన్ని రోజుల్లో ఈ ఫ్లైట్ జర్నీస్ అనేవి చాలా బిజీగా ఉంటాయి. అలాంటప్పుడైతే క్రౌడ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి జూన్లో ఫ్లైట్ సీజన్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఆ టైంలో రోజుకి దాదాపుగా 2 లక్షల విమానాలు ఈ ప్రపంచం మొత్తం కలిపి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఆ 2 లక్షల విమానాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో తిరుగుతూ ఉండొచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎత్తులో తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఒక విమానాన్ని మరొక విమానం ఢీకొనడం అనేది ఆల్మోస్ట్ అసలు జరగలేదని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ ఫ్లైట్స్ వెళ్ళే మార్గాలన్నింటినీ కూడా కిందన ఉన్న గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకదాన్ని ఒకటి ఢీకొనకుండా ఎప్పటికప్పుడు వాటికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ వాటి యొక్క ఎత్తుల్లోని వాటి యొక్క వేగాల్లోని మార్పులు చేసి వాటిని సేఫ్గా వాటి గమ్యస్థానాలకు చేరుకునేలా చేస్తారు. కానీ అన్ని వేల విమానాలను హ్యాండిల్ చేస్తున్న సమయంలో ఏదో ఒక చోట మనిషి తప్పటడుగు వేస్తాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడూ కూడా 100% పర్ఫెక్ట్గా ఉండలేడు. ఏదో ఒక చోట చిన్న పొరపాటు చేస్తాడు. ఆ టైంలోనే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్స్ కారణంగా చాలా పెద్ద ప్రాణ నష్టం అనేది కూడా కలుగుతుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఈ ప్రపంచంలోకెల్లా ది వరస్ట్ యాక్సిడెంట్గా మారబోయి జస్ట్ మిస్ అయ్యి కేవలం కొంతమందికి చిన్న చిన్న గాయాలను మాత్రమే మిగిల్చి సేఫ్గా వాళ్ళ ఇళ్లకు చేరుకునేలా చేసింది. లేదంటే అసలు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఘోరమైన విమాన ప్రమాదపు సంఘటనగా ఈ సంఘటన పేరు తెచ్చుకునేది. ఆ రోజు జనవరి 31, 2001 సంవత్సరం. జపాన్కి చెందిన ఎయిర్లైన్ సంస్థ అయిన జేఏఎల్ ఎప్పట్లాగే తన యొక్క విమానాల ద్వారా ప్రయాణికులందరికీ కూడా సర్వీసెస్ అందిస్తూ ఉంది. ఆ ఫ్లైట్ పేరు జేఏఎల్ ఫ్లైట్ 958. ఈ ఫ్లైట్ బూసాన్ సౌత్ కొరియా నుంచి టోక్యోకి ప్రయాణిస్తూ ఉంది. దీంట్లో 237 మంది ప్యాసింజర్స్, 13 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. అదే టైంలో మరొక ఫ్లైట్ టోక్యో నుంచి ఒకినావాకు ప్రయాణిస్తూ ఉంది. దాని పేరు జేఏఎల్ ఫ్లైట్ 907. యాక్చువల్గా ఇది ఒక బోయింగ్ 747 ఫ్లైట్. దీంట్లో 411 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 16 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఈ రెండిటికి కూడా ఒక ఇంటర్సెక్టింగ్ పాత్ ఉంది. అంటే రెండు కలిసే ఒక చోటు ఉంది. అదే జపాన్కి చెందిన హోన్షు ద్వీపం. ఈ ప్రాంతం మీద నుంచి ఈ 2 విమానాలు ఒకేసారి ఒకదానికి ఒకటి ఎదురుగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే రెండిటికి మధ్య హైట్ డిస్టెన్స్ అనేది కనీసం 2000 అడుగులు ఉంటుంది. సో ఆ 2 విమానాల పాత్ ఒకటే అయినప్పటికీ కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడూ అలాగే జరుగుతుంది. కానీ ఆ రోజు మాత్రం అలా జరగలేదు. ఫ్లైట్ 907 టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత ఫ్లైట్ అటెండెంట్స్ ఎప్పట్లాగే అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ కూడా డ్రింక్స్ని సర్వ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ప్లేన్లో ట్రాఫిక్ అవాయిడెన్స్ కొలిజన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ మనకి ఎదురుగా కానీ మనకి దగ్గరలో కానీ వేరే ఏదైనా విమానాలు కనుక వస్తున్నట్టయితే వాటితో మనం కొలైడ్ అవుతున్నాము అని అనిపించినట్టయితే అప్పుడు మనకి అలారం సౌండ్ వంటిది వినిపిస్తుంది. ఆ రోజు కూడా ఫ్లైట్ 907లోని కాక్పిట్లోని అలారం అనేది మోగడం మొదలుపెట్టింది. ఆ టైంకి ఫ్లైట్ 907 ఫ్లైట్ 39,000 అడుగుల ఎత్తుని చేరుకుంది. ఫ్లైట్ 958 కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఆ టైంకి అది 37,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. సో ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ లేదా టీకాస్ట్ సిస్టమ్ దగ్గరలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందని, మీరు దానికి కొలైడ్ అయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో సంబంధం లేకుండా ఈ ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా కూడా ఫ్లైట్స్ నడపచ్చు. కాకపోతే అది కేవలం కిందన ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి మనకి ఎలాంటి సిగ్నల్స్ రాకపోయినట్టయితేనే. కానీ ఫ్లైట్ 907కి మాత్రం ఆ రోజు కిందన టోక్యోలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వింత వింత ఇన్స్ట్రక్షన్స్ రావడం మొదలుపెట్టాయి. ఆ రోజు డ్యూటీలో ఒక కంట్రోలర్ ఉన్నారు. ఆ కంట్రోలర్ ఈ 2 ప్లేన్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. అతని పేరు హిడేకి హచితాని. ఇతని యొక్క వయసు 26 సంవత్సరాలు. అతను రీసెంట్గానే ఉద్యోగంలోకి చేరిన ఒక ట్రైనీ. అలాంటి అతని మీద
చాలా హెవీ లోడ్ వర్క్ని ఉంచారు. ఒకేసారి 12 వేరు ఫ్లైట్స్ని మేనేజ్ చేయాల్సిందిగా అతనికి అప్పజెప్పారు. ఆ టైంలో అతను ఈ 2 ఫ్లైట్ల మధ్య ఉన్న ఎత్తు డిస్టెన్స్ని అబ్జర్వ్ చేశాడు. ఫ్లైట్ 958 మరింత తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించినట్టయితే అసలు ఎలాంటి రిస్క్ ఉండదు కదా అనుకొని ఫ్లైట్ 958కి దాని యొక్క ఎత్తుని తగ్గించుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకున్నాడు. కానీ పొరపాటున ఆయన ఫ్లైట్ 907కి దాని యొక్క ఎత్తును తగ్గించుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు చెబితే అది పర్ఫెక్ట్గానే ఉంటుందన్న ఉద్దేశంతో ఫ్లైట్ 907 పైలట్ దాని యొక్క ఎత్తుని 37,000 అడుగులకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ 2 ఫ్లైట్లు కూడా ఒకటే ఎత్తులో ప్రయాణిస్తూ ఉన్నాయి. కొన్ని సెకండ్లు గడిచిన తర్వాత ఈ విషయాన్ని హాజీ అబ్జర్వ్ చేశాడు. సో వెంటనే ఫ్లైట్ 907ని వెంటనే రైట్కి టర్న్ తీసుకోమని మెసేజ్ ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ మెసేజ్ ఎందుకనో ఫ్లైట్ 907కి సెండ్ అవ్వలేదు. అయితే ఈ విషయాన్ని హాచితాని యొక్క సూపర్వైజర్ అయిన యాసికో మోమి అనే ఒక మహిళ అబ్జర్వ్ చేసింది. ఆమె తన ట్రైన్ని చేసిన తప్పుని ఎలాగైనా కవర్ చేయాలనుకుంది. కానీ సిట్యువేషన్ని ఆమె మరింత వరస్ట్గా మార్చింది. ఆమె ఫ్లైట్ 907కి 2000 అడుగుల ఎత్తును పెంచుకోమని సజెషన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పొరపాటున ఆమె ఫ్లైట్ 957కి సజెషన్స్ ఇచ్చింది. యాక్చువల్గా ఆ ఫ్లైట్ ఆ రోజు ఎగరట్లేదు, హాయిగా ఎయిర్పోర్ట్లో రెస్ట్ తీసుకుంటుంది. ఆ ఫ్లైట్కి మెసేజ్ ఇచ్చింది ఈమె. సో 2 ప్లేన్స్ కూడా ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడానికి చాలా వేగంగా దూసుకొస్తున్నాయి. ఆ 2 ప్లేన్స్ కూడా విజిబుల్ ప్రాక్సిమిటీ అంటే ఎదురుగా ఒక విమానం వస్తున్నట్టయితే అది ఎంత డిస్టెన్స్ నుంచి అయితే కనిపిస్తుందో ఆ డిస్టెన్స్ వరకు వచ్చిన తర్వాత ఎదురుగా ఒక విమానం వస్తున్న విషయాన్ని గమనించారు. ఇద్దరికి కూడా సిట్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉందని అర్థమైంది. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఎలాగైనా సరే ఆ కొలిషన్ని తప్పించుకోవాలి, దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ కూడా తప్పించుకోవాలి. లేదంటే ఏవియేషన్ రంగంలోనే అత్యంత ఘోరమైన యాక్సిడెంట్గా ఇది మారిపోతుంది. 677 మంది చనిపోతారు. సో వాళ్ళందరినీ కాపాడాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆలోచించుకొని ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఫ్లైట్ 958 పైలట్ ఏదో ఒక స్టెప్ తీసుకునే లోపే ఫ్లైట్ 907 పైలట్ తన బోయింగ్ 747 విమానాన్ని కేవలం 2 సెకండ్లలో చాలా వేగంగా కిందకి దించి ఆ ఫ్లైట్ 958 యొక్క కింద నుంచి వెళ్ళేలా చేశాడు. అతని యొక్క మాటల ప్రకారం అప్పుడు ఆ 2 ప్లేన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కేవలం 10 మీటర్లు మాత్రమే. ఈ విషయాన్ని తర్వాత ఆ పైలట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ వాటి యొక్క టీ-కాస్ట్ సిస్టమ్స్ మీద చేసిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఆ 2 ఫ్లైట్స్ కూడా 135 మీటర్ల డిస్టెన్స్ నుంచి వెళ్ళాయి. ఒకవేళ అలా గనక వెళ్ళకపోయినట్టయితే అవి చాలా ఘోరమైన ప్రమాదాన్ని చవిచూసేవి. లాస్ట్ మినిట్లో ఫ్లైట్ 907 అలా సడన్గా కిందకి దించడం వల్ల దాని లోపల ఉన్న ప్యాసింజర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఫ్లైట్ అటెండెంట్స్ మరియు కొంతమంది క్యాబిన్ ప్యాసింజర్స్ ఎవరైతే సీట్ బెల్ట్స్ పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి పైన ఉన్న సీలింగ్కి గుద్దుకొని మళ్ళీ కిందకి పడ్డారు. కొంతమందికి ఆక్సిజన్ అందలేదు. ఒక చిన్నపిల్లాడైతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ ఊపుకి తన సీటుని దాటి 4 సీట్లు అవతలకు వెళ్ళి 5వ సీట్లో పడ్డాడు. ఒక మహిళకి కాలు విరిగిపోయింది. అలా మొత్తం కలిపి 7 ప్యాసింజర్స్, 2 క్రూ మెంబర్స్ సీరియస్ ఇంజురీస్ని పొందారు. 81 మంది ప్యాసింజర్స్, 10 మంది క్రూ మెంబర్స్ చిన్న చిన్న ఇంజురీస్ని కలిగి ఉన్నారు. ఎక్కువ శాతం మంది ఇంజూర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అప్పుడే ఫ్లైట్ అటెండెంట్స్ హాట్ వాటర్తో టీని సర్వ్ చేయడానికి వస్తున్నారు. ఆ హాట్ బాయిలింగ్ వాటర్ చాలామంది యొక్క ఒంటి మీద పడడంతో వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. సో ఫ్లైట్ 908లో ఎవరికి ఎలాంటి గాయము కాలేదు. కానీ ఫ్లైట్ 907 తన ట్రిప్ని క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ వెంటనే టోక్యోకి రిటర్న్ అయిపోయింది. చాలామందికి అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగా ఇంజూర్ అయ్యారు అనిపించిన 30 మంది ప్యాసింజర్స్ని హాస్పిటల్స్కి పంపించారు. ఆ తర్వాత అందరూ రికవర్ అయ్యారు అండ్ ఎవరూ చనిపోలేదు. సో ఈ ప్రపంచంలోకెల్లా ఘోరమైన డిజాస్టర్గా మారబోయిన ఒక సిట్యువేషన్ని ఒక పైలట్ చాలా తెలివిగా అసలు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్గా మార్చాడు. కానీ ఆ ట్రైనీ చేసిన మిస్టేక్ తర్వాత బయటపడింది. అతనికి 1 సంవత్సరపు కాలపు జైలు శిక్షను విధించారు. అతని యొక్క సూపర్వైజర్కి అయితే 1 సంవత్సరం 6 నెలలు విధించారు. ఎందుకంటే అతనికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వకుండా అతని మీద అంత వర్క్ లోడ్ ఉంచినందుకు.
మనుషులు అన్నింటినీ పర్ఫెక్ట్గా తయారు చేశాం అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనుషుల వల్లే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మెషిన్స్ అయితే వాటి పని అవి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలి అనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.